పూటకో మాట గడియకో గండం అన్నట్టుగా మారింది ఇజ్రాయెల్ ఇరాన్ పరిస్థితి. అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంది. అయితే ఇరాన్కి పెద్దగా 30 లేదు, 2 వారాల పాటుగా సైలెంట్గా ఉంటారని చెప్పుకొచ్చారు. 2 వారాల పాటుగా అయితే కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఆ తర్వాత పూటకో మాట మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు ఇజ్రాయెల్నే చాలా పెద్ద ప్రమాదాలను నెట్టివేస్తున్నాయి. ఇజ్రాయెల్ పైన మొదటి నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తాను, ఇరాన్ లేపేస్తాను, ఇరాన్ అది చేస్తా, ఇరాన్ ఇది చేస్తా అని చెప్పి ఏదో ఒక రకంగా తట్టి లేపి మరి ఇజ్రాయెల్ని ఇరాన్ వైపుగా కయ్యానికి కాలు దువ్వించి యుద్ధ క్షేత్రంలోకి అయితే పంపించారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రింగులోకి అయితే పంపించారు. కానీ రింగులోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఇరు పక్షాలు దెబ్బతినాల్సిందే. కానీ ఇజ్రాయెల్ ఏమనుకుంది, తమ వైపుగా ఇంతగా దాడి ఉంటుందని ఊహించలేకపోయింది. టెలవీవ్ ప్రాంతాల్లో ఇంత పెద్ద మారణ హోమం సృష్టించబడుతోంది. అక్కడ కీలకమైనటువంటి ప్రాంతాలని పూర్తిగా నీలమట్టం చేస్తుంది ఇరాన్. తమ ఐరన్ డోమ్ ఏమాత్రం కూడా ఇంతటి స్థాయిలో క్షీణించిపోతుందని బహుశా ఇజ్రాయెల్ ఊహించి ఉండదు.